బండారు విజయలక్ష్మి గారు ఉన్నారు, మాట్లాడిద్దాం. మేడం, బీజేపీ కేంద్ర బీజేపీ మమ్మల్ని అడ్డుకుంటా ఉంది, మేము ఖచ్చితంగా అభివృద్ధి చేస్తూ ఉన్నాము, కానీ రాష్ట్రంలో ఎదగకుండా కాంగ్రెస్ పార్టీ ఎదగకుండా అనువనుగా ప్రయత్నాలు చేస్తూ ఉంది అన్నట్టుగా ఇటు సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నేతలు చెప్తా ఉన్నారు. నిజంగా అలాంటి పరిణామాలు ఉన్నాయంటారా? అంటే ఊరికే డైలాగ్ కోసం కాకుండా కేంద్ర ప్రభుత్వం ఎట్లా అడ్డుకున్నదో కూడా వాళ్ళు చెప్పాలి. ఇప్పటికైనా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్నిసార్లు ఢిల్లీకి పోయినాడు, ఎన్నిసార్లు మంత్రుల్ని కలిసినాడు, ఎన్నిసార్లు ప్రధానమంత్రి గారిని కలిసినారో మనం అందరం చూస్తున్నాం. కాబట్టి అక్కడ అడ్డుకునే పరిస్థితి అయితే ఫస్ట్ వాళ్ళకి అపాయింట్మెంట్ కూడా ఇయ్యారు కదా. ఆయన పోయిండు, కలుసుకున్నాడు, దరఖాస్తులు ఉన్నాయి. ఇక్కడ వచ్చే వాటి గురించి మాట్లాడడం కన్నా కూడా ఇక్కడ మాట్లాడే ప్రతిసారి ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ మీద ఏం చెప్తాడు, టీఆర్ఎస్ వాళ్ళు అంతా ఖాళీ చేసిపోయినారు, అందుకే నేను ఇయ్యలేకపోతున్నా అన్నాడు. మరి ఆ రోజు మీరు అక్కడ కూర్చొని మాట్లాడిన రోజు తెలియదా అవి ఖాళీ అయినాయని? ఈరోజు సూటి ప్రశ్న భారతీయ జనతా పార్టీ తెలంగాణ ఈరోజు మా రాష్ట్ర అధ్యక్షుడు కూర్చొని చేస్తున్న నిరాహార దీక్ష. ఈ సూటి ప్రశ్నకి వాళ్ళు సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఊరికే అడుగుతున్న ప్రతిసారి మాట కప్పిపుచ్చడము, వేరే మాట తీసుకురావడం అనేది ఒక ట్రెండ్గా రేవంత్ రెడ్డి గారు చేస్తారని నేను అనుకుంటున్నాను. ఏదైతే యువత మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంది, జెన్జీలంతా కూడా మొత్తం ప్రభుత్వానికి యాంటీగా నిరసన చేస్తూ ఉంది. తెలంగాణలో ఉన్న జెన్జీని మొత్తం బీజేపీ వైపు అటు తిప్పుకోవాలని, ఒక ఆకర్షించుకోవాలని దానిలో భాగంగానే బీజేపీ ఆడుతున్న డ్రామాలు అన్నాడు. యువత బీజేపీ వైపు వెనక్కుంటే ఈరోజు మీకు యువత ఓటు శాతం తెలిసిందే. దాదాపు నరేంద్ర మోడీ గారు 60 అసెంబ్లీ ఎన్నికల పైన గెలుచుకొచ్చినాయి. 3 సార్లు లాంగెస్ట్ సర్వింగ్ ప్రధానమంత్రి. ఇక్కడ జెన్జీల పాత్ర లేకుండానే, వాళ్ళ కుటుంబ సభ్యుల పాత్ర లేకుండానే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తున్నదా? ఈ రోజు 2-3 పార్టీలు వాళ్ళు వాళ్ళ పబ్బం గడపడానికి చేస్తున్నారు తప్పిస్తే మేము ఈ రోజు యువతను అట్రాక్ట్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళ తరపున ఒక గొంతయి, ఎందుకంటే నైతిక హక్కు అటు బీఆర్ఎస్ కి కానీ కాంగ్రెస్ కి కానీ లేదు. వాళ్ళు ఇయ్యలేదు, వీళ్ళు ఇయ్యలేదు, మాకు ఇక్కడ ప్రజల అవకాశం ఇవ్వలేదు. ఎట్లా ఎట్లా అణిచివేసిరు? ఇక్కడ జంతర్ మంతర్ పక్కన పెట్టానా, మా కార్యాలయం ముందు మేము నిరాహార దీక్ష చేసుకొనికనే మీరు పర్మిషన్ ఇవ్వలే. అక్కడ వాళ్ళు దాదాపు 1 నెల రోజులు నిరాహార దీక్ష చేసిరు కదా. పిల్లలు పెట్టిన ప్రతి డిమాండ్ కి మేము తలొగ్గినాం కదా, ఒప్పుకున్నాం కదా, దానికి తగ్గట్టు ఇంకా స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకున్నాం కదా. అదో ప్రభుత్వం చేయాలి. ఈ రోజు ప్రతిపక్షంగా మేము ముందుకొచ్చి మాట్లాడుతున్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది? మీరు అక్కడ ఎక్కడైనా పెట్టినారా? ఏదైనా కమిటీ వేసినారా? పోనీ ఇట్లా కాదు మేము చేస్తామని ఒక ఆన్సర్ ఇస్తున్నారా? ఎంతసేపు మా దగ్గర డబ్బులు లేవు, మేము ఇయ్యలేము అంటే ఈ డబ్బులు లేవన్న విషయం మీకు ఎప్పుడు తెలవాలా? దీక్షలు చేయడానికి బాగానే ఉంటుంది, చెప్పుకోవడానికి బాగానే ఉంటుంది, కానీ మీరేం తెచ్చారు? 8 మంది ఎంపీలు ఉన్నారు బీజేపీ నుండి, ఏం తెచ్చారు? తెలంగాణకి ఏం తెచ్చారో అదొక పత్రం ఇవ్వండి అని అడుగుతారు. అంతటా అంతా చెప్తానే ఉన్నాం. ఈ రోజు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ గానీ, రామగుండం గానీ, ఇంకోటి సింగరేణికి మొన్న వచ్చిన కోల్ మైన్స్ నుంచి కేంద్ర ప్రభుత్వం కాకపోతే ఇక్కడ ఉన్న స్టేట్ గవర్నమెంట్ ఇచ్చిందా? కేంద్ర ప్రభుత్వం కాకపోతే ఇక్కడ ఉన్న స్టేట్ గవర్నమెంట్ ఏ విధంగా ఆన్సర్ ఇస్తుంది? మీ చేతులలో ఉన్నది మీరు ఇవ్వండి అని చెప్తుంటే మీరేమి ఇస్తలేరు అన్నదానికి ఆన్సర్ కాదు కదా. మీ చేతులు ఉన్నది, మీ ప్రామిస్ ఇది, మీరు ఇది చెప్పే ముందుకు పోయిండ్రు. వేరే పార్టీ వాళ్ళు అక్కడ విద్యార్థులు చనిపోతుంటే ఇదే ఎజెండా మీద ఈ రోజు మీరు గద్దెకెక్కిరు కదా. మరి ఆ ఎజెండాని ఎందుకు ఇంకా తీసుకుపోతలేరు ముందుకు అని మేము ప్రశ్నిస్తున్నాం. బీఆర్ఎస్ దోచుకుంది అన్నది ఆయనకు ముందే తెలుసు కదా. ఆయన అధికారంలోకి వచ్చినాక బీఆర్ఎస్ దోచుకోలే కదా. వాళ్ళు దోచుకున్నారనే ప్రజలు నీకు అవకాశం ఇచ్చారు కదా. అంటే దానికి ఒక సొల్యూషన్ ఉండాలా. రోడ్డు మీద పానీపూరి బండి అమ్ముకునేటోళ్ళు ఇట్లాంటివి మాట్లాడితే అన్న ఇట్లా కాదు అని సంజాయించే విధానం ఉంటది. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా మాట్లాడే మాట నాది. ముఖ్యమంత్రిగా నీకు ఒక ప్రణాళిక ఉండాలా, ఒక ఎజెండా ఉండాలా. వాళ్ళు దోచుకున్నా నేను ప్రజలకు ఇది ఇస్తా అని ఎజెండా ఉండాలి. ఆ ఎజెండా లేకుండా ఎందుకు గెలిచినావు అని మేము అడుగుతున్నాం. ఏం మెరుగ్గా దిద్దుతున్నాడు? అటు ఇంజనీరింగ్ పిల్లల్ని క్రిమినల్ వేస్ట్ అంటాడు, పాలిటెక్నిక్ పిల్లలు కూర్చుంటే దానికి అవసరం లేదంటాడు, అంగన్వాడీ వాళ్ళకి సొల్యూషన్ లేదు, ఆ వర్కర్స్ కి వేతనాల పెంపు లేదు, ఫీజు రియంబర్స్మెంట్ లేదు, ఇంకేం ఎడ్యుకేషన్ మినిస్ట్రీ, ఇంకేం తెలంగాణ రైజింగ్. మెస్సీని తీసుకొచ్చి ఫుట్బాల్ ఆడుతున్నప్పుడు తెలంగాణ ఇస్ రైజింగ్ అంటే తెలంగాణ రైజ్ అవ్వదు. తెలంగాణ రైజింగ్ అనేది తెలంగాణ విద్యార్థుల చేతులలో ఉన్నది. వాళ్ళకి మీరు చేయాల్సిన సహాయం అయితేనే తెలంగాణ విల్ బి రైజింగ్ అని మేము నమ్ముతాం. అదే చెప్తున్నాం, ఇక్కడ ఏదైతే ఫ్రీ రియంబర్స్మెంట్ ప్రామిస్ మీరు చేసిండ్రో తక్షణమే దాన్ని విడుదల చేయాలా.
మీరు ఏదైతే జాబ్ క్యాలెండర్స్ అని మాట్లాడినారో విద్యార్థుల్ని ఆసరాగా పెట్టుకొని ఎలక్షన్ గెలిచింది కాబట్టి అక్కడ ఇచ్చిన ప్రతి ప్రామిస్ ముందుకు తీసుకుపోవాలని మేము డిమాండ్ చేస్తాం. ఇదేం ఫస్ట్ టైమా? మా యువ మోర్చా ఆల్మోస్ట్ అన్ని కాలేజెస్ కి స్కూల్స్ కి పోయి వాళ్ళ దగ్గర నుంచి ఫార్మ్స్ తీసుకున్నారు కదా. అసలు ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తాడో ఆయనకే క్లారిటీ లేదు. ఆయన భయపడి నోటిఫికేషన్ ఇస్తలేడు. మేము సమస్యల మీద ఎప్పటికీ 101% ఆల్వేస్ లైవ్ ఉన్న ఒకే ఒక పార్టీ భారతీయ జనతా పార్టీ. ఎలక్షన్లు వస్తూ ఉంటాయి పోతా ఉంటాయి, కానీ ప్రజల పక్షాన్ని నిలబడే ఎజెండా మాది. పార్టీ ఎట్లా ఆలోచిస్తే అట్లా.